అవకాశం కోసం ఎదురుచూపులు చూస్తూ ఉన్నావా? ఎన్నాళ్ళు ఎదురు చూస్తావిలా? ఎప్పుడు వస్తుంది ఆ అవకాశం? నీకు ఎప్పుడు వస్తుంది? నేను గెలుస్తా అన్న ధ్యాసతోనే ఉంటే సరిపోదు. దానికోసం పోరాడాలి, కృషి చేయాలి, గెలిచేదాకా ఓర్పుతో ముందుకు వెళ్ళాలి. మరి ఇన్ని చెయ్యాలి. నువ్వు నీ జీవితంలో సక్సెస్ అవ్వాలి అని అంటే నువ్వు ఇన్ని చెయ్యాలి మిత్రమా. దానికి తోడు మంచి ఆలోచనలతో కూడా ఉండాలి. ఇలా ప్రతిదీ మంచివయ్యి ఉండాలి. అప్పుడే నువ్వు చేయాలి అని అనుకున్నది చేయగలవు, సాధించగలవు, గెలవగలవు. ఇప్పుడే నువ్వు పోరాడాలి. క్షణంతోనే నువ్వు నీ పనులని మొదలు పెట్టాలి మిత్రమా. పనులను వాయిదా వేయకు. అసలు ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు చేస్తావు? ఎప్పుడు పూర్తి చేయాలి అని అనుకుంటున్నావు? ఏంటి ఏముందిలే, నా అవకాశం వస్తుంది అని అనుకుంటున్నావా? ఆ అవకాశం వచ్చినప్పుడు పూర్తి చేయాలి అని అనుకుంటున్నావా? నువ్వు నీ లక్ష్యాలని పూర్తి చేయాలి అని అనుకుంటే అది రాదు. అవును మిత్రమా, ఆ అవకాశం అనేది అస్సలు రాదు. నువ్వు దాన్ని సృష్టించుకో. అవును, నువ్వు నీకై నువ్వు దాన్ని సృష్టించుకోవాలి. అలా సృష్టించుకునేదే ఈ అవకాశం. పనులని మొదలుపెట్టు. నీ కలలని, నీ లక్ష్యాలని, నీ ఆశయాలని, నీ యొక్క కోరికలని ఇలా అన్నీ సాకారం చేసుకునేందుకు అడుగులు ముందుకు వెయ్యి మిత్రమా. నిర్లక్ష్యంతో ఉండకు, నిర్లక్ష్యంగా ప్రవర్తించకు. అనుకున్నది సాధించేదాకా పోరాటాన్ని ఆపకు. నువ్వు గట్టి పట్టి అనుకోవాలే కానీ ప్రతిదీ సాధ్యమే. అవును మిత్రమా, అన్నీ నీకు సాధ్యమే. నీ జీవితం బాగుపడాలి అని అన్నా, ఓడిపోవాలి అని అన్నా దానికి కారణం నీకు నువ్వే. కనుక పనులని వాయిదా వేయకు మిత్రమా. ఇవాళ కాకపోతే రేపు చేద్దాం, రేపు కాకపోతే ఎల్లుండి చేద్దామని అనుకుంటూ ఉండకు. అలా అనుకుంటూ నీ సమయాన్ని నువ్వు వృధా చేసుకోకు మిత్రమా. బద్ధకాన్ని వదులు. ఈ బద్ధకాన్ని వదిలి ముందుకు వెళ్ళు. నువ్వు అనుకున్నది నువ్వు ఖచ్చితంగా సాధిస్తావు. అవును మిత్రమా, ఈ బద్ధకాన్ని వదిలి ముందుకు వెళ్ళు. నువ్వు అనుకున్నది నువ్వు ఖచ్చితంగా సాధిస్తావు. అంతేకాని టైం వేస్ట్ చేయకు. ఒక్క క్షణాన్నే కాదు, ఒక్క సెకండ్ని కూడా నువ్వు తిరిగి తీసుకొని రాలేవు మిత్రమా. సమయం యొక్క విలువని తెలుసుకో. ఎదురు చూసింది చాలు, అనుకున్నది సాధించే వైపుకి పరుగు పెట్టు. ఎదురు చూసింది చాలు, నువ్వు అనుకున్నది సాధించే వైపుకి పరుగులు తీ. సమయం ఎంతో లేదు.